మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబిల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇది నేను చేస్తున్న 15వ బైబిల్ ధ్యాన కార్యక్రమం వీడియో. ఈ వీడియోలో నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి భాగాన్ని ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను ధ్యానం చేస్తాను. మొదటి భాగం అనగా 1వ వచనం నుంచి 13 వచన భాగాల వరకు నేను ఎన్నుకోవటం జరిగింది. ఇక్కడున్న సంఘటన ఏమిటి అంటే, దేవాతి దేవుడు మోషేను ఫరోకు దేవునిగా నియమించి వాళ్ళ అన్నైన అహరోను ఎవరైతే ఉన్నారో అతడు ఆ అహరోను మోషేకు ప్రవక్తగా ఉంటాడు. ప్రవక్తగా ఉండటం అంటే ఏమిటి అంటే, మోషే ఏది పలుకుతారో అది మాత్రమే ప్రవక్తగా ఉన్న ఈ అహరోను పలకాల్సి వస్తుంది. ఆ తర్వాత మోషే అహరోన్లు మరల ఫరో దగ్గరికి పంపించబడతారు దేవుని చేత. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, నా జనులను పోనీవు అన్నప్పుడు తను పోనివ్వడు. మనస్సు, తనకున్న హృదయ కాఠిన్యం ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు నేను నా మహత్ కార్యాలను వాళ్ళ మధ్య విస్తరింపజేస్తాను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇజ్రాయేల్ అయిన ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి వెలుపలికి రప్పిస్తానని దేవాతి దేవుడు మోషే అహరోన్లకు సెలవిచ్చటం జరుగుతూ ఉంది. ఇలాగా దేవుడు వారితో మాట్లాడుతున్న ఆ యొక్క సందర్భంలో వారి వయసు లిఖించటం జరిగింది. 80 మరియు 83. 80 ఏమో మోషే వయసు, 83 ఏమో అహరోను యొక్క వయసు. ఇక్కడ ఈ 80 సంవత్సరాలు అంటే 2 విభాగాలుగా విభజించాలి. మొదటి విభాగము 40 సంవత్సరాలు మోషే రాజకుమారుడిగా ఉండటం జరుగుతూ ఉంది. మరొక 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఆయన గొర్రె కాపరులుగా, ఆ గొర్రె మందను కాచేవాడిగా ఉంటా ఉన్నాడు. మోషేకున్న లక్షణాలు, ఇప్పుడు దేవుడు ఒక మందను ఆయనకి అప్పజెప్పబోతున్నాడు. ఇజ్రాయిల్ అనే మహా జనాంగాన్ని ఆయన నడిపించడానికి గల కావలసిన లక్షణాలు అన్నీ కూడా మొట్టమొదట ఆయన నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ కాడి ఎంతో సులువుగా ఉంటుంది. ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే, ఎవరైతే పని ఇస్తున్నారో ఎలా చేయాలో ఆయన నేర్పిస్తారు. మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచన భాగం, నేను దీన మనసు గలవాడను, సాత్వికుడు, నా దగ్గరికి వచ్చి అది నేర్చుకోనండి అని అంటున్నారు. ఇక్కడైతే మోషేకి ఆ 40 సంవత్సరాలు ఆ మందను అప్పచెప్పటం, మిద్యాను దేశంలో మందను అప్పచెప్పటము, అక్కడ తనని సాత్వికంగా తీర్చిదిద్దటము, ఆ ట్రైనింగ్లో ఎన్నో అనుభవాలు ఉంటాయి. దేవుడు ఒక విషయము మోషేకి చెప్పటం, ఆ విషయం వెళ్ళి ఫరో దగ్గర చెప్పమంటాం. ఫరో ఏమో దానికంటే వితండవాదంగా, మూర్ఖత్వంగా ఇంకా ఎక్కువగా ప్రవర్తించటం. అలాంటప్పుడు మరి ఇటు ఫరోకి సమాధానం చెప్పలేక, అటు జనులకు సమాధానం చెప్పలేక, ప్రభా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అంటూ కూడా మళ్ళీ వెనక్కి రావటానికి గల కారణం ఏమిటి అంటే, చూడండి ఎంతగానో ఆయన శిక్షణలో ఉన్నాడు. ఒకానొక సందర్భంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఫరో ఏమంటాడంటే, మేము ఒక ఉత్సవం చేయడానికి మా దేవుడికి అరణ్యంలోకి పోనీ దేవుడు చెప్తున్నారంటే, యెహోవా చెప్తున్నారంటే, అది యెహోవా ఎవడంటాడు ఫరో. ఇప్పుడు ఆ యెహోవా ఎవడు అనేదానికి దేవుడు సమాధానం చెప్తున్నారు. నా యొక్క తీర్పులు, నా యొక్క చేతిని వారి మీద నేను ఆడిస్తాను, వాళ్ళు తెలుసుకుంటారు నేను యెహోవానని. ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకుంటారు. కనుక ఈ మధ్యలో ఉన్నది మోషే. మరి ఎంత తట్టుకొని నిలబడాలి, ఎంత దైవికమైన శక్తి కావాలి. దేవా నువ్వు ఏది చెప్తే నేను అది చేయటానికి సిద్ధం అనటానికి ముందు నలగబడటం అనేది ఎంతో ముఖ్యం. కాబట్టి అది మనకి 7వ వచన భాగంలో ఉంటుంది. 80 సంవత్సరాలు మోషే వయసు, 83 సంవత్సరాలు అహరోను వయసు. వీళ్ళిద్దరిని, మోషే అహరోన్ని దేవాతి దేవుడు ఫరో దగ్గరికి పంపించిన తర్వాత కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమని చెప్పినప్పుడు అది సర్పం అవుతుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. సర్పం అవుతుంది అన్నది ఏదైతే ఉన్నదో ఈ విషయము అహరోనుకి తెలుసు, మోషేకి తెలుసు. కానీ వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాళ్ళు, ఈ ఫరో ఎదుట ఉన్న విద్వాంసులు, మంత్రగాళ్ళు, వీళ్ళందరూ సెకండరీగాళ్ళు, వీళ్ళు కూడా కర్రని పాము చేస్తారన్న విషయం మాత్రము మోషే అహరోనులకు తెలియదు. కాబట్టి అటువంటి సమయంలో తట్టుకొని నిలబడటము, అరే వీళ్ళు కూడా చేశారు కదా, ఆ యొక్క లోకపు శక్తిని చూసి భయపడకుండా ఉండటమే దేవుడి యొక్క సన్నిధానంలో మనం నేర్చుకోవటం. ముందుగానే ఆల్రెడీ ఫరో గురించి చెప్పారు, కానీ వాళ్ళు కూడా పామును చేస్తారని చెప్పలే. అది చూడంగానే మనకు విపరీతమైన కంగారు వచ్చేస్తుంది, భయంకరమైన కంగారు వచ్చేస్తుంది. అలాగే ఆకస్మికమైన పరిస్థితులు మన దగ్గరికి తీసుకొని రావటమే సాతానుడి యొక్క చర్య. అందుకని దీనికి సంబంధించి
దేవాతి దేవుడు చాలా స్పష్టంగా మనల్ని ఎట్లాగా సిద్ధపాటు చేశారు అంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఆయా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. అక్కడ కొన్ని ఆయుధాలుగా మనకి రాయబడతాయి. విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శ్రేష్ఠం, వాక్యం అనే ఆత్మ ఖడ్గం, సమాధానం అనే చెప్పులు. కనుక ఇవి ఎప్పుడైతే మనము ధరిస్తామో, ఇట్లా ఉంటామో, అప్పుడు యుద్ధ రంగంలో గెలుస్తాం. ఇప్పుడు మోషే అహరోనులు చూడండి, ఎవరు చెప్తే వెళ్ళారో అది అర్థం చేసుకోవాలి. మన సొంత ప్రయత్నంలో సొంత భక్తిలాగా వెళ్తా ఉన్నప్పుడు ఏదో శరీరం చేత మనం నడిపించబడతామో, దెబ్బలు తగలంగానే, ఇలాంటి పరిస్థితులు చూడంగానే, ఏ ఆటంక పరిస్థితులైనా, ఇది ఒక ఆటంక పరిస్థితే కదా మోషే అహరోనికి. అలాంటప్పుడు వాళ్ళు అక్కడ నిలబడ్డారు, మనమైతే వెనక్కి రావటం జరుగుతుంది. అదే ప్రతి విశ్వాసి చెప్పేది. ఇటువరకు రోజుల్లో నేను చాలా బాగున్నానండి, ఇప్పుడు ఈ విధంగా అన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళు కొనసాగటం అంతే, అది ఆత్మానుసారంగా మాత్రము కాదు. అందుకే మనకి పరిశుద్ధాత్మని యొక్క ఆ నడిపింపు, అయా నీ సన్నిధానం నాకు కావాలి, నువ్వేం చెప్తావు. అందుకే దావీదు మహారాజు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్న యుద్ధం చేయాలి అన్నప్పుడు దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్తాం జరిగింది. అప్పుడు ఏమవుతుంది, మొత్తం సమస్తం దేవుడు చూసుకుంటారు. ఇక్కడ ఇలా నిలబడ్డారు, మరి నిలబడిన తరువాత జరిగిన పరిస్థితి, వారి కర్రల్ని మృంగివేయటం జరుగుతుంది. 12వ వచన భాగంలో, వారిలో ప్రతివాడును తన కర్ర పడివేయినప్పుడు అది సర్పమాయను, కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. అప్పుడు చూడండి, విపరీతమైన ధైర్యము మనకు కలుగుతుంది. ఎందుకంటే దేవాతి దేవుడు సాతానుడి యొక్క శక్తిని నిర్వీర్యం చేశారు. ఆ సిలువలో ఆయన బలియాగం అయ్యి అది నిర్వీర్యం చేశారు. అది మనకి అర్థం అవ్వాలి. అప్పుడు అర్థమైనప్పుడు దేవునికి మనం లోబడి ఉంటాం. అపవాదిని గద్దించినప్పుడు వాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. లేని ఎడల సొంత శక్తి చూపించాలని కానీ, ఉద్రేకంలో కానీ, నలుగురిని చూసి కానీ, మనము దేవుని మాట వినకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా, ప్రణాళిక తెలుసుకోనకుండా ఏదో వెళ్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు సాతాను చేత కొట్టించుకోవటమే జరుగుతుంది. మోషే అయితే కనుక ఆ 40 సంవత్సరాలు దేవుడి దగ్గర నేర్చుకోవటం జరిగింది. దేవుడు చక్కగా ఆయనకి నేర్పించడం జరిగింది. ఈరోజు నిలబడగలిగారు. లేని ఎడల మనం ఆ పరిస్థితిలో ఉంటామా, వెనక్కి వచ్చేస్తాం, ఇక కష్టం లేని. అలాగా వెనక్కి వచ్చిన వాళ్ళు కోకొల్లల మంది ఉంటూ ఉన్నారు. కనుక ఉజ్జీవం చేత ఆత్మ నడిపింపుతో మనందరం ముందు కొనసాగులాగున అపరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, కాపుదల మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.